కొంచెం ఒకసారి ఇదే విషయం మీద అడుగుదాం కపిల దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు ఏంటి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని మీరు ఈ ఎన్నికల్లో ఓడించడం ఉద్దేశపూర్వకంగా చేసిందా, పొలిటికల్ స్ట్రాటజీ మీది కరెక్టేనా? చాలా మంది క్రిటిసిజం మీ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ వస్తుంది, నాన్ బీజేపీ పార్ట్నర్స్ నుంచి వస్తుంది. ఇవాళ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు మార్నింగ్, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీని ఓడించారు, కంగ్రాచులేషన్స్, సారీ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారు, కంగ్రాచులేషన్స్ బీజేపీని గెలిపించారు, మీరుండగా ఇంకా వేరే వాళ్ళు అవసరం లేదు బీజేపీని గెలిపించడానికంటూ ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. ఒమర్ అబ్దుల్లా ఇట్లా చాలా మంది ట్వీట్ చేశారు. కాదు ఆయన పరిస్థితి, కేటీఆర్ పరిస్థితి మనకెందుకు లేండి. ఆయన పాపం ఆయన ముందుండి టీఆర్ఎస్ ఓడించుకున్నాడు అక్కడ మన రాష్ట్రంలో. ఆయన కూతురేమో ఢిల్లీ పోయి కేజ్రీవాల్ ఓడించింది. ఆయన మనకు ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కి ఏం వాల్యూ ఉంటుంది. కానీ నేను అట్లా పుల్లారావు అనాలిసిస్ కరెక్ట్. డెఫినెట్లీ ఈ రోజు కాంగ్రెస్ స్ట్రెంగ్ అనే అవుతుంది. ఎందుకంటే 2-3 రాష్ట్రాలు పోయిన తర్వాత ప్రజలకు సింపతి వస్తుంది. ప్లస్ నేను కాదన్నది సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు, 3వ సారి కనుక మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితే హిట్లర్ అవుతాడని అన్నాడు. ఆ పార్టీలో ఉన్నాడు. మనం బయట నుంచి మాట్లాడుతున్నాం. తన సొంత పార్టీలో ఉండే యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది. 3rd టైం కల్లా ఈ విల్ బికమ్ హిట్లర్ అండ్ హీఈస్ ఆల్రెడీ హిట్లర్ అని చెప్పాడు. సో నేనేమంటానంటే ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని ఒక ఎలక్షన్ నుంచి ఒక ఎలక్షన్ గా మారుతూ ఉంటాయి. డెఫినెట్లీ ఆప్ అనేది స్వయంకృత అపరాధం. పుల్లారావు చాలా చక్కగా చెప్పారు. నేను కూడా ఆయన గురించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉండేవి. కొత్త విజన్ తో, కొత్త మార్గం చూపించి పాలిటిక్స్ లో ఒక కొత్త తేజంతో వచ్చినటువంటి కేజ్రీవాల్ 2nd టైంకి వచ్చేవరకు చాలా తప్పులు చేశాడు. ఆయన చాలా అహంకారం కూడా పెరిగింది. ఇన్ఫాక్ట్ ఇది 3rd టర్మ్, అంటే మొదటి టర్మ్ 49 రోజులే మీతో కలిసి అలయన్స్. షీలా దీక్షిత్ అప్పుడు 8 సీట్లు వచ్చాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 31 వచ్చాయి. మీరిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. 32+8 క్రమక్రమంగా 2nd and 3rd కి వచ్చేవరకల్లా అతని యాటిట్యూడ్ లో చాలా మార్పు వచ్చింది. ఆయన చాలా ప్రాబ్లమాటిక్ అయ్యాడు. అడ్జస్ట్మెంట్ ఉండి మనం నిజంగానే ఎప్పుడైనా సరే ఈ సీట్ల సర్దుబాటు వచ్చేవరకల్లా కాస్తో కూస్తో వెనక ముందు చూసుకోవాలి. అంటే దాని పట్టుబిడుపులు ఉండాలి. ఆ ధోరణిలో ఆయన లేడు. ఆయన లేక దానివల్ల స్వయంకృత అపరాధం అంటాను నేను. అది నెంబర్ 1. నెంబర్ 2, పీఏపీ దాన్ని ప్రిస్టియస్ గా తీసుకుంది, చాలా సీరియస్ తీసుకుంది. హర్యానాలో కాంగ్రెస్ చాలా ఖుషి అయినట్టు కనబడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే. ఇంకా ఢిల్లీ మనదే, ఇంకా వీల్లేదు కృష్ణటానికి వీల్లేదు. బీజేపీ మాకున్నటువంటి వైరుధ్యం అన్నది సైద్ధాంతిక వైరుధ్యం. అంటే నేను బహుశా బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఖుషి అయ్యే పరిస్థితి బహుశా చాలా తక్కువ సందర్భాల్లో చూసుంటా. అందులో ఇదొకటి సైద్ధాంతిక వైరుధ్యం ఉన్న మాకు ఢిల్లీ అనేది ఒక వైటల్ సీట్. అది వైటల్, పుల్లారావు చెప్పినట్టుగా ఇంపార్టెంట్ పొజిషన్. అది ఆ ఇంపార్టెంట్ స్థానం లోపల బీజేపీ రావడం అన్నది వాళ్ళకు బూస్టరు. మా ఎవరికైనా సరే డిమోటివ్ ఎఫెక్టే. సరే కేజ్రీవాల్ యొక్క యాటిట్యూడ్ వల్ల, మరొక కారణం వల్ల ఈ రోజు మనం మంచిగా అయిందని ఎవడన్నా 1-2 మా వాళ్ళు అంటే అని ఉండొచ్చు. కానీ బట్ ఓవరాల్ సిచ్యువేషన్ లో మాత్రం అక్కడ బీజేపీ రావడం. ఇప్పుడు మీకు కేజ్రీవాల్ పంజాబ్ లో ఇబ్బంది పెట్టాడు. పంజాబ్ లో అక్కడ ఆయన గవర్నమెంట్ తెచ్చుకున్నాడు. మ్యాసివ్ మెజార్టీ 117కు 93 సీట్లు. పంజాబ్ చరిత్రలో నాకు తెలిసి అంత మెజార్టీ లేదనుకుంటా. అదే చెప్తున్నా, రియాంత్ సింగ్ మరణం తర్వాత కూడా అన్ని సీట్లు రాలేదనుకుంటా. అట్లా అన్ని సీట్స్ వచ్చాయి. ఒక్కొక్క స్టెప్ తో ఆయన అహంకారం పెరిగిపోయిందండి. ఈ నల్ల మచ్చ అయితే అమ్మాయి పోయి అక్కడ అంటించిందో దాంతో ఆయన ఇమేజ్ కొలాప్స్ అయింది, చాలా కొలాప్స్ అయింది. కానీ సరే ఇవాళ మీరు సంబరపడొచ్చు. ఇప్పుడు ఇది 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో గెలిచారు. 8 సీట్లు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో. బీజేపీకి 8 సీట్లు ఉండే. 8 సీట్ల నుంచి ఇప్పుడు 46 కొట్టుకొచ్చారు. తెలంగాణలో కూడా 8 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. అవును, ఇక్కడ రారని గ్యారంటీ ఏంది? 8 సీట్లు 7 పార్లమెంట్ సీట్లు. ఇక్కడ 8 సీట్లు 8 పార్లమెంట్ సీట్లు. మీకు తెలియంది బీజేపీ కాదు. ఇక్కడ సంస్థాగత నిర్మాణం గ్రామాల్లో ఎక్కడ లేనే లేదు. ఉన్న కాస్త పట్టు ఉన్నదంతా పట్టణాల లోపల ఉంది. కానీ ఏం అస్సాంలో ఏం సంస్థాగత నిర్మాణం ఉండే బీజేపీకి? త్రిపురలో ఏముండే? హర్యానాలో ఏముండే 2014 ముందు? ఇవన్నీ రాష్ట్రాలు చూసిందే కదా. మీరు ఢిల్లీలో ఉండి పనిచేశారు. నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్, అస్సాంలో నిర్మాణం లేదు, త్రిపురలో లేదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎక్కడ నిర్మాణం ఉంది, జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడ నిర్మాణం ఉంది, అన్ని కొట్టుకొచ్చారు. అన్ని కొట్టుకొచ్చారు. ప్లస్ నరేంద్ర మోడీ మొన్న ఎంపీల మీటింగ్ లో ఏం చెప్తారంటే, నా జీవితంలో నేను ఒకటి 2 ఎలక్షన్స్ ఫెయిల్ అయినాను. ఒకటి తెలంగాణ, రెండోది మధ్యప్రదేశ్. పోయిన టర్మ్ లో ఒకసారి 109 సీట్లు వచ్చాయి. కమల్నాథ్ ఒక 1.5 year టర్మ్ ఉన్నారు కదా. ఈ 2 ఎలక్షన్స్ నేను గెలుస్తా అని ఓడిపోయినా నన్ను వాపోయినారు.
నన్ను లెట్ డౌన్ చేశారు తెలంగాణ బీజేపీ లీడర్స్ అని చెప్పి ఆయన స్వయంగా నేతలతో వాపోయిన పరిస్థితి. సో నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ బీజేపీకి సౌత్ లో అంటే తెలంగాణ కనబడుతోంది మనకు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మేము ఫెయిల్ అయితే ఆ వ్యాక్యూమ్ లో వాళ్ళు రావడానికి ఎక్కువ అవకాశమే ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. బీఆర్ఎస్ ఉండదా వ్యాక్యూమ్ లో? టీఆర్ఎస్ కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది, కానీ టీఆర్ఎస్ వాళ్ళతోనే అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు కేసీఆర్ గురించి తెలియనోడు కాదు కదా మీరు. ఖచ్చితంగా అవకాశం ఉంటే కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంటాడు, లేదంటే బీజేపీతో పెట్టుకుంటాడు. కాంగ్రెసే పెట్టుకోదు బీజేపీతో. కాబట్టి రేపు ఆ వ్యాక్యూమ్ అంటూ క్రియేట్ అయిన నిజంగానే మేము వీక్ అయ్యాం అనుకోండి, తప్పులు చేసాం అనుకోండి, ఖచ్చితంగా మైలేజ్ కోసం రెండు పార్టీ కాంగ్రెస్ తో కూడా అలయన్స్ ఉండే అవకాశం ఉందా? కేసీఆర్ కాంగ్రెస్ అలయన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉందా? నేను అదే అంటున్నా, పెట్టుకుంటాడు. చాలా దగ్గర, మీకు మించిన దగ్గర వ్యక్తి కేసీఆర్ ఎవరు లేరు. 10 సంవత్సరాలు మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసే పుస్తకం కూడా రాశారు కేసీఆర్ గురించి. అందుకనే చెప్తున్నా మీకు, 2004 లోపల ఆయన అలయన్స్ లో యూపీఏ 1 లో కాంగ్రెస్ లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత కాలంలో బీజేపీ అలయన్స్ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు కదా. రాజ్నాథ్ సింగ్ గారు తిరిగిపోయినప్పుడు నేను కూడా ఆయనతో పాటు 2009 లో పెట్టుకున్నారు. లుధియానా బహిరంగ సభలో పాల్గొన్నారు కేసీఆర్. మహాకూటమి అక్కడ ఎలక్షన్ కాగానే వెంటనే వచ్చి లుధియానా ర్యాలీలో పాల్గొన్నారు. అలయన్స్ లో ఉన్నటువంటి సీట్ల లెక్కింపే ప్రారంభం కాలేదు. లుధియానా పై ఆయన అద్వానీతో పాటు చేతులు లేబట్టి సమర్థించి వచ్చాడు. కాబట్టి ఆయన ఒక్కడికే అవకాశం ఇటు అటు ఉందంటున్నా నేను. ఓకే. సో రఘు గారు ఉన్నారు. రావు గారు, ఏంటి ఇప్పుడు జగన్నాథ రథ